హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్. సొరకాయతో ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. అసలు సొరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్. ఈ రెసిపీ కోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకొని పైన చెక్కు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాస్తంత ఆయిల్లో ఫ్రై అయ్యి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మల వరకు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో కాస్తంత మగ్గి టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా కాస్తంత సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని గరిటెతో ఒకసారి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా సాల్టు, 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ ఈ సొరకాయ ముక్కల్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ కంటెంట్ అంతా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. అట్లా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉండగా ఇప్పుడు మనం టేస్ట్కి తగినట్లుగా కారం, 1 స్పూన్ వరకు వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడిని యాడ్ చేసుకోండి. ధనియాలు జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. మెంతులు చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని వేయించుకొని పౌడర్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పొడులన్నీ కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి చింతరసాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ చింతరసం అనేది మీరు తీసుకున్న సొరకాయ సైజుని బట్టి అట్లనే మీరు తినగలిగిన పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపొడి నుంచి తీసుకున్న చింతరసాన్ని యాడ్ చేసుకుంటున్నా. ఈ కర్రీని వాటర్ ఎక్కువగా పోసుకోకుండా కాస్త చిక్కగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకనే చింతరసాన్ని చాలా చిక్కగా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు మగ్గించుకొని లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం తురుము యాడ్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు, కారం, పులుపులు బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. బెల్లాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. బెల్లం కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో అలా చిక్కగా వచ్చేలాగా మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే మన సొరకాయ నూనె పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ఇలాంటి ఈజీ రెసిపీస్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి.